హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నిన్న మనం షార్ట్ పెట్టికోట్ కట్ చేసాం కదా! ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియో అనేది పెడుతున్నాను. చూడండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంక ఈ వీడియో ఏంటంటే కొత్త వారికనమాట. ఇప్పుడే కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఆల్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను కట్ చేసిన పెట్టికోటు మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా కదా! ఇప్పుడు మనం ఇటు చంక వైపు ఫస్ట్ మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ చంకలనమాట కుట్టేది. ఇక్కడ మనం చంకలు అయిపోయిన తర్వాత మెడ భాగాన్ని కుట్టాలి. అలాగే షోల్డర్ దగ్గర మనకి జాయింట్ రాలేదు చూడండి. షోల్డర్ దగ్గర జాయింట్ రాలేదు కాబట్టి మనం కుట్టేసే పని అయితే లేదు. మనకు ఒక పని తగ్గినట్టే అనమాట. అర్థమవుతుంది కదా! ఇప్పుడు ఇక్కడ మనమైతే కుట్టేసేది లేదు. ఓన్లీ చంక భాగం, మెడ భాగం వరకే మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సింది చంక వైపున ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ వేయటం వల్ల గట్టిగా ఉంటుంది కుట్టు అనేది. చూడండి, ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మనం డబల్ ఫోల్డింగ్ మీదనే స్టిచ్చింగ్ అనేది రానివ్వాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా చాలా ఎంకరేజింగ్గా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. అందుకని ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ మనం చివరి వరకు కూడా కంప్లీట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని దారం ఎక్కించుకుందాం. దారం కూడా ఇక్కడ నేను సేమ్ మ్యాచింగ్ కలర్ అయితే తీసుకున్నాను. ఈ మ్యాచింగ్ కలర్ దారం తీసుకొని మనం బాబిన్లోకి ఎక్కించుకోవాలి. ఇంకా మనం ఈ స్టిచ్చింగ్ వీడియోలో ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఈ మ్యాచింగ్ దారం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బాపిన్లోకి ఎక్కించుకుందాము. ఎందుకంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ బాపిని ఎలా పెట్టాలి, ఎలా దారం ఎక్కించాలి, అలాగే మిషన్కి ఇలా దారం ఎలా పెట్టేసేయాలనేది తెలియదని చెప్పేసి నేను ఇది కూడా చూపిస్తున్నాను. అలాగే ఏంటంటే మీకు ఒకవేళ మిషన్ లేదు అంటే మీరు హెమ్మింగ్ చేసినట్టుగా చంక భాగాన్ని ఫోల్డింగ్ చేసుకొని చూడండి. నేను ఇలా ఎప్పుడు కూడా ఇలాగే పెడతానన్నమాట. నోట్లో ఇలా దారపు కండ పెట్టేసి ఇలా మన బుట్టతో ఎక్కిస్తానన్నమాట. బుట్ట బాపిని ఇలా జాయింట్ చేసి పెడతాను. చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఎట్లా అంటే చీపురు పొలనో లేకపోతే మన హెయిర్ పిన్నో పెట్టేసి ఎక్కించేదాన్ని. ఇంత దారం అయితే మనకి సరిపోతుంది. షార్ట్ పెట్టికోట్‌కి ఎక్కువగా దారం పట్టదు కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, దీనిలో నేను ఎలా పెడుతున్నాను అనేది చూడండి. దారం ఉన్నకెళ్ళి నేను ఎలా పెడుతున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇలా పెట్టాలి. ఇది అసలు మిషన్ టచ్ లేని వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఓకే, ఇలా పెట్టేసి మనం కొంచెం లాగినట్టుగా చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తీసేసి మనం లోపల పెట్టేయాలి. ఇలా పెట్టేసి చిటుక్కుమన్న సౌండ్ వస్తే మనకి పట్టేసినట్టే అనమాట. ఓకే, ఇప్పుడు మెయిన్ పెద్ద దారం ఇక్కడ ఇలా దింపేసి ఇక్కడ ఒక గాడిలాగా ఉంటుందన్నమాట. ఈ గాడిలోంచి తీసుకొచ్చి ఇక్కడ రింగ్లోకి ఇలా చుట్టేసేయాలి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఇది కొత్త వాళ్ళకి కన్ఫ్యూజ్గా ఉంటుంది అనేది నేను మళ్ళీ చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ గాడిలాగా ఉంటుంది. అలా గాడిలో దింపేసి ఇలా తీసుకొచ్చేసి చూడండి, ఇలా తీసుకొచ్చేసి పై వైపుకి ఇలా తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దీన్ని పైకి లేపుకోవాలి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి ఈ హోల్లోకి పెట్టేసి మళ్ళీ కింద ఒకటి ఉంటుంది చూడండి, దీంట్లోకి ఇలా నొక్కేసేయండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం కుట్టేటప్పుడు కుట్టు అనేది స్టిఫ్గా అనమాట, గట్టిగా వస్తుందన్నమాట. లూజుగా రాకుండా చక్కగా స్టిఫ్గా వస్తుంది. సూదిని కిందకి దించేసామంటే మనం సూది ఏం చేసిద్దంటే లోపల బాపిన్లో ఉన్న దారం కూడా పైకి లాక్కొచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేనైతే మెడ దగ్గర మొత్తం కూడా తీసి చూపిస్తున్నాను నీట్గా. ఇప్పుడు దీన్ని మనం ఒక సైడ్న చంకకెళ్ళి మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తున్నా. ఎటైనా ఒక సైడు మనం చంకకెళ్ళే మెయిన్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
చూడండి ఇలా తీసిన తర్వాత డబుల్ ఫోల్డింగ్ వేయాలని చెప్పాను కదా! దీనికి మనం మెడపట్టి వేయాల్సిన పని లేదు. ఎట్లా మన డ్రెస్‌కి కానీ, బ్లౌజ్‌కి గానీ ఏస్తాం కదా! అట్లా వేయాల్సిన పని లేదు. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేయాలి. ఇది పెట్టికోట్‌కి ఇలానే మనం కుట్టు అనేది వేసుకోవాలనమాట. డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయండి. అంటే బిగినర్స్ కోసం కొత్తగా నేర్చుకోవాలి అనే ఆశ ఉన్న వాళ్ళకి మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని అంటే ఆల్ అనే దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది. లేదు అంటే నేను పెట్టే వీడియోలు మీరైతే మిస్ అవుతారనమాట. నేర్చుకోవాలి ఆశ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంక ఇక్కడ మనం భుజం దగ్గర కుట్టొస్తుంది కదా! అది కొట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి జాయింట్ అనేది రాలేదు. అంటే కట్ చేసి రాలేదు కాబట్టి మనం భుజం దగ్గర కుట్టే పనేం లేదు. ఇట్లా చివరి వరకు గూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి చంక దగ్గర. అలాగే మెడ దగ్గర కూడా సేమ్ ఇంతే డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి. చూడండి చంక దగ్గర కుట్టడం అయిపోయింది గదా! నేను దగ్గరకు పెట్టి చూపిస్తా చూడండి. 2 వైపులా ఈ భుజం దగ్గరది, అలాగే ఆ భుజం దగ్గరది చూడండి నీట్‌గా వచ్చేసింది గదా! స్టిచ్చింగ్ అనేది. ఇట్లా మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇటు అయిపోయింది గదా! అలాగే ఇటువైపును గూడా సేమ్ అంతే. చంక వైపు ఫస్ట్ కుట్టుకోవాలి. కుట్లు గూడా ఒకే వైపుకొచ్చేటట్టు చూసుకోండి. ఒక్కోసారి ఏమైతదంటే ఒక కుట్టు ఒక వైపు, ఇంకో కుట్టు ఇంకొక వైపు అనమాట. ఇట్ట నేను దగ్గరకు పెట్టి చూపిస్తున్నా గదా! ఇటు కుట్టొచ్చింది గదా! ఇటు పక్కన కూడా దానికి ఎదురుగా కుట్టనమాట. బయటి వైపుకే వచ్చేటట్టుగా చూసుకోవాలి. లేదంటే ఒకటి లోపలికెళ్తుంది, ఒకటి మనకి బయటికి కనపడతదనమాట వేసుకున్న తర్వాత. అట్లా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చూడండి ఇది ఇటువైపుకుంది గదా! ఇది గూడా దీనికి ఎదురుగా ఉండేటట్టుగా చూసుకోండి. 1కి 4 సార్లు చూసుకోండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి పొరపాట్లయితాయన్నమాట. నేను గూడా స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇంగా ఊకే కొట్టడం, ఇప్పడం ఇదే సరిపోయేదన్నమాట ఇంగ. చూడండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వేయటం వల్ల గట్టిగా వస్తుంది. అలాగే ఇటువైపున గూడా మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఎప్పుడు మనం స్టిచ్చింగ్ జేసినా గానీ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలనమాట గట్టిగా ఉండడం కోసం. అదే ఒక్కటే వేసామంటే మనం వేసుకున్న తర్వాత అది కొంచెం ఉతుకులు పడే కొద్దిగా ఏమైతదంటే ఇంకా గలీజ్‌గా అనిపిచ్చిద్దనమాట. అంటే పీసులుగా బయటకొచ్చేసి అట్లా చూడ్డానికి అంత పర్ఫెక్ట్‌గా నీట్‌గా ఉండదు కాబట్టి డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ 2 చంకలు కుట్టిన తర్వాత అప్పుడు మనం మెడ దగ్గర కుట్టుకోవాలి. ఇంకోటేంటంటే ఇక్కడ మనం షోల్డర్ దగ్గర కుట్టలేదు. ఎందుకు అంటే మనకి షోల్డర్ దగ్గర జాయింట్ రాలేదు. మనం ఫోల్డింగ్ చేసేటప్పుడే జాయింట్ రాకుండా మనం ఫోల్డింగ్ వేసాము. దీంట్లో రకాలు గూడా ఉన్నాయి. జాయింట్ వచ్చేటట్టుగా వేసుకోవచ్చు. జాయింట్ రాకుండా ఉండేటట్టుగా కూడా ఏసుకోవచ్చనమాట. అంటే రకాలున్నాయి. మడతలు ఫోల్డింగ్ వేసే విధానంలో ఉంటదనమాట. అంటే ఇంకొకటేంటంటే మన దగ్గర క్లాత్ ఉండేదాన్ని బట్టి కూడా మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఒక్కోసారి క్లాత్ సరిపోకపోతే ఒక ఫోల్డింగ్ వేయాలి. సరిపోతేనేమో ఇంకొకలాగా. అలాగే ఇక్కడ కుట్లు కూడా చూపిస్తున్నా చూడండి. ఈ కుట్టు, అలాగే ఇటు పక్కన కుట్టు 2 కూడా ఎదురు బొదురు వచ్చేటట్టు చూసుకోండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా 1కి 4 సార్లు చూసుకొని అప్పుడు స్టిచ్చింగ్ వేసుకోండి. చూడండి చంక భాగం అయిపోయినాయి. అటు చంక, ఇటు చంక అయిపోయింది. ఇప్పుడు మనం మెడ భాగం చూసుకోవాలి. కొత్తగా నేను స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు అట్లాగే తప్పులంటే ఎటుదెటు పెడుతున్నాననేది తెలీదనమాట. ఏమంటే ఇదంటారు చూడు ఆహ్ సామెత ఒకటుందండి. అదేంటంటే పిచ్చోడు తిరణాలకు పోతే ఎక్కాదిగ మెట్లు ఎక్కాదిగ సరిపోయిందంట. తిరణాలు చూసింది లేదు, చేసింది లేదనమాట. అట్లా నేను గూడా ఏంటంటే కుట్టే పని మీదే ఉండేదాన్ని గానీ అది తప్పొచ్చిందా, రైటొచ్చిందా చూసుకునేదాన్ని కాదంటే స్టార్టింగ్ గదా! కుట్టాలి అనుకునేదాన్ని గానీ అది ఎటొస్తుంది ఏంటనేది తెలీదనమాట మెయిను. తర్వాత చిన్న చిన్నగా ఇక అట్లా మనకి ఆలోచన అనేది వస్తుంది గాబట్టి ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని పెడతారని. చూడండి చంక వైపున ఫోల్డింగు, అలాగే మెడ వైపున ఫోల్డింగ్ కూడా ఎదురెదురుగా రావాలి. అప్పుడే మనకేమంటే మనం వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. లేదంటే ఒక పక్కనేమో లోపలికొస్తుంది, ఒక పక్కకేమో బయట వైపుకొస్తుందనమాట. అట్లా రాకుండా మీరు చక్కగా నీట్‌గా 1కి 4 సార్లు కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది చూసుకొని పెట్టేసుకోండి.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల కొంచెం నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్స్‌లో తెలియచేయండి. ఖచ్చితంగా మీకైతే మళ్ళీ నేను రిప్లై ఇస్తాను. అలాగే ఎక్కడ డౌట్ ఉందనేది కూడా నేను మళ్ళీ వివరంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంక ఇట్లాంటి ఛానళ్ళు ఎక్కడ కూడా యూట్యూబ్ అంతా వెతికినా కూడా దొరకదండి. ఎందుకంటే ఇట్లా పాత చీరలు తీసుకొచ్చి స్టార్టింగ్ నుంచి ఎట్లా నేర్చుకోవాలి, ఏంటి అనేది ఇట్లా వీడియోలు ఎవ్వరు చేయలేదండి. నేను తప్ప ఎవరు చేయలేదనమాట. అంటే మెయిన్ క్లాత్ మీదనే బ్లౌజ్ తీసుకొచ్చి ఇలా కొలతలు పెట్టేయాలి, ఇలా కుట్టేసేయాలని నేర్పిస్తున్నారు తప్ప, ఇట్లా బిగినర్స్‌కి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఎలా కుట్టాలి, ఎలా క్లాతులు తీసుకోవాలి, ఎలా కొలతలు తీసుకోవాలి, టేప్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా నేర్పించేవాళ్ళు తక్కువనమాట. అసలు లేరు. నేను చూసిన దాన్ని బట్టి ఎక్కడ కూడా లేరనమాట. ఇదే ఫస్ట్ వీడియో అనమాట. పెట్టింది నేనే అని నేను అనుకుంటున్నాననమాట. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ కుట్లు కూడా 2 ఒకే వైపుకి వచ్చేటట్టుగా చూసుకోండి. ఉల్టాగా కుట్టామంటే మళ్ళీ ఇంక నేను చెప్పాను గదా! ఇంక ఇప్ప తీసుకుంటూ కూర్చోవాలనమాట. నేను అట్లా చాలా సార్లు ఇప్ప తీసుకుంటూ కూర్చునేదాన్ననమాట. ఏదన్నా బన్నీ కుట్టాలంటే నాకు పొద్దున్నుంచి సాయంత్రం దాకా పట్టేది. చూసుకోకుండా ఎట్టకొట్ట కుట్టేదాన్ని. అది ఉల్టా అయిపోయేది. మళ్ళీ ఇప్ప తీసుకుంటా అట్లా చికాకు అయిపోయేదనమాట. మీకు అట్ట జరగొద్దు అంటే జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. షోల్డర్, మెడ అంతా కుట్టడం అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం చూడండి, ఖర్చు ఎంత పెట్టాము మనం? 1.5 పెట్టాము. చూడండి, 1.5కి 1.5కి కొంచెం తగ్గింది. 1.5 అయితే పర్ఫెక్ట్‌గా ఉందనమాట. ఈ 1.5ని మనం కొంచెం ఒక పావు ఇంచు తగ్గించుకొని ఇంచు పెట్టాలి. ఎందుకు అంటే నేను బాడీ కొలతలు కొలుసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ 1.5 ఉందని నేను చూపిస్తున్నా. నేను బాడీ కొలతలు తీసుకునేటప్పుడు 39.5 అని చెప్పాను కదా! నా బాడీ చెస్ట్ లూజ్ అని, నడుము లూజ్ అని 39.5 అని చెప్పాను. కానీ నేను కొలతలు కటింగ్ చేసేటప్పుడు 39 కౌంటింగ్ చేసుకున్నా. మర్చిపోయి హాఫ్ ఇంచు మర్చిపోయా చూడండి. నా చెస్ట్ లూజు, నడుము లూజ్ వచ్చేసి 39.5. మర్చిపోయి 39 అని చెప్పా. ఇప్పుడు మనం ఈ మర్చిపోయిన హాఫ్ ఇంచ్ ఏం చేయాలంటే ఇక్కడ పావించి పెంచాలనమాట. అంటే పావించి తగ్గించుకోవాలి. ఇటొక పావించు, అటొక పావించు తగ్గించుకుందాం. పావు కలిపితే హాఫ్ ఇంచ్ అనమాట. బ్యాలెన్స్ అయితుంది. అంటే 9.5కి మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా వచ్చేసిద్ది. అర్థమవుతుంది గదా! పావించ్ అనేది నేను తగ్గించి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నా. ఈ బ్లాక్ గీత ఏమో మనం మార్కింగ్ చేసుకున్నదనమాట. ఇక్కడ నేనొచ్చేసి జస్ట్ ఒక పావించే నేను తగ్గించా. ఈ మార్కింగ్ మీదనే మనం స్టిచ్చింగ్ అనేది రానివ్వాలి. పైనుంచి కింద వరకు కూడా 1 ఇంచ్ ఉండేటట్టుగా చూసుకున్నా. అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ అంతే. ఇటు కూడా మనం ఒక పావించు తగ్గించుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1 ఇంచ్ అనేది నేను చూపిస్తున్నా. 1 ఇంచ్ ఇలా పెట్టేసి మార్కింగ్ అనేది చేసుకోండి. 1 ఇంచ్ ఇట్లా. పావించే మనం తగ్గించేది. ఇటు పావు, అటు పావు. పావు కలిపితే హాఫ్ ఇంచు మనకి 39.5 కరెక్ట్‌గా వచ్చేసిద్ది. చూడండి, మార్కింగ్ చేశాను కదా! అటువైపు మార్కింగ్ చేసుకున్నాం, ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండిటిని కూడా మనం కలుపుకొని అటు ఇటు కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకుందాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మీకు మన ఛానల్ చాలా సపోర్ట్ అవుతుందండి. మీరు చక్కగా ఫ్రీగా నేర్చుకోగలుగుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. మీరు ఆల్ అనే బటన్ అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయకపోతే నేను పెట్టే వీడియో మీకు రాదనమాట. అందుకని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. చూడండి, ఈ బ్లాక్‌గా ఉన్న గీత ఫస్ట్ మనం గీసింది పావించేమో. ఇప్పుడు మనం యువతలకి జరిపి పెట్టుకున్నది లూజ్ కోసం. ఇక్కడ కొంచెం నా సూదనేది కొంచెం అది మనబోయిందండి. దానివల్ల ఏమంటే క్లాతు కొంచెం ఇదిగా వస్తుందనమాట. అంటే పోగులుగా వస్తుంది. అలాగే మళ్ళీ మనం ఫస్టు రఫ్ లాక్కొని కుట్టుకోవాలి చూడండి. ఫస్ట్ మనం రఫ్ లాగాలి. ఫస్టు చివరన కూడా రఫ్ లాగటం వల్ల గట్టిగా ఉంటదనమాట. తొందరగా కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఈ టిప్ అనేది కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్టార్టింగ్ రఫ్ లాగాలి, కింద కూడా రఫ్ లాగాలి. ఇంకా మన ఛానల్ ఎక్కడైనా సరే మీరు పొరపాటు కూడా వీడియో లెంత్ అవుతుందని అనుకోమాకండి. ఎందుకంటే నేను ఇక్కడ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. మీరు ఒక్క 2, 3 రోజుల్లోనే మీకు పర్ఫెక్ట్‌గా
బ్లౌజ్ గానీ, ఏదైనా సరే స్కర్ట్ గానీ, మన శారీ పెట్టికోట్ గానీ, ఏదైనా సరే ఒక్క 2, 3 రోజుల్లోనే మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేటట్టుగా నేను నేర్పిస్తాను. లెంత్ అయితుందని మీరు చూసుకోమాకండి. ఇక్కడ మనం ఎంత నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను నేను. అలాగే ఇక్కడ చూడండి మెయిన్ చెప్తున్నాను. ఇక్కడ నాకు సూది కరెక్ట్‌గా లేదండి. మొనపోయిందనమాట. మొనపోవడం వల్ల చూడండి క్లాత్ అనేది కుచ్చుకున్నట్టుగా ముళ్ళులుగా కుచ్చుకున్నట్టుగా క్లాత్ అయితే ఖరాబ్ అయితుందనమాట. అట్లా వస్తుంది అంటే మనం సూది మార్చేసేయాలి. ఇది టిప్పు మీకు బాగా ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళకి. అలాగే ఇంకేంటంటే మనకి ఇప్పుడు చాకు గానీ, అలాగే కత్తిపీట ఇట్లా కొడవలి ఇలా ఉంటాయి గదా! అది షార్ప్‌నెస్ లేపోతే తెగుతుందా? తెగదు గదా! ఇది గూడా అంతే అనమాట. ఇది కుట్టి ఉండటం వల్ల ఏమైందంటే ఇక్కడ షార్ప్‌నెస్ అనేది పోయిందనమాట. షార్ప్‌నెస్ పోవటం వల్ల ఏమైందంటే అట్లా మనం కుట్టేటప్పుడు క్లాత్ అనేది కొంచెం ఖరాబ్ అయితుంది. అట్లా వస్తుంది అంటే ఖచ్చితంగా మీరు సూదిననేది మార్చేసేయండి. లేదు అంటే మన క్లాత్ అనేది ఖరాబ్ అయితుంది. బయట వాళ్ళైతే తిడతారనమాట. ఏంటి ఇట్లా కుట్టావు అని జెప్పేసి తిడతారనమాట. గుర్తుపెట్టుకొని సూదయితే మార్చేసుకోండి. అలాగే కింద గూడా రఫ్ లాగేసేయండి. నేను ఎట్లా అంటే ఇక్కడ గట్టంచే వచ్చింది గదా అని నేనైతే రఫ్ లాగలేదు. మీరైతే రఫ్ లాగండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోకుండా ఆ చివర, ఈ చివర రఫ్ లాగండి. గట్టిగా ఉండడం కోసం రఫ్ లాక్కోండి. చూడండి క్లాత్ అయితే ఖరాబ్ అయితుంది చూడండి. ఇలా వచ్చిందంటే మీరు సూదిననేది మార్చేసేయండి. ఎట్లాగో ఇది పనికిరాని క్లాతే గదా అని మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే కుట్టేస్తున్నా నేను. పనికొచ్చే క్లాత్ అయితే అంటే బయట వాళ్ళదైతే అస్సలు పొరపాటున కూడా కుట్టకూడదండి. ఇది మనం పడేసేదే గదా అని జెప్పేసి నేను మీకు కుట్టి చూపిస్తున్నా. ఈ చివరను కూడా రఫ్ లాక్కోండి గట్టిగా ఉంటది. అలాగే వీడియో లెంత్ అయితుందని ఎప్పుడు అనుకోమాకండి. ఇలాగే చివరన ఏంటంటే గట్టంచి వచ్చింది చూడండి. బార్డర్ వచ్చింది గదా! అంచొచ్చేసింది. మనం మడతపెట్టి కుట్టుకోవాల్సిన పని లేదు. అదే అంచు రాకపోయిందనుకోండి, ఖచ్చితంగా మనం మడతపెట్టి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాల్సిందనమాట. మెడ దగ్గర, చంక దగ్గర ఎలా డబుల్ ఫోల్డింగ్ వేసామో ఇక్కడ కూడా డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి. అంచొచ్చింది కాబట్టి ఏయనవసరం లేదు. అలాగే వీడియో లెంత్ అవుతుందని అస్సలు అనుకోమాకండి. మ్యాటర్ ఎంత ఉందనేది మీరు చూసుకోండి. మీకు ఎంతవరకు అర్థమవుతుందనేది చూసుకోండి. చూడండి మొత్తం కూడా కుట్టేసిన తర్వాత నేను చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు నేను దీన్ని తిరగలదీస్తాను, ఓపెన్ చేస్తాను. పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. కరెక్ట్‌గా అనమాట. మీరు కూడా నేను మొన్న కొలతలు చూపించా కదా! పొడవు, చెస్ట్ లూజు, నడుము లూజు మెయిన్ దీనికి 3 కొలతలనమాట. మీరు కూడా మీ బాడీ కొలతలు తీసుకొని వచ్చే వరకు కుడతానే ఉండండి. పేపర్ మీద కూడా డ్రాయింగ్ నీట్‌గా మెడ, చంక నీట్‌గా రౌండ్ వచ్చే వరకు గీస్తానే ఉండండి. పెట్టికోటు కుట్టే వరకు నీట్‌గా వచ్చే వరకు కుడతనే ఉండండి. ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకండి. ఎందుకంటే మనం కుడతా ఉంటేనే మనకి ఎక్స్‌పీరియన్స్ పెరుగుతదనమాట. నాకు రావట్లేదని వదిలేస్తే మటికి మనకు రాదు. మిషన్ ఎప్పటికి కూడా రాదు. నాకు రావాలి అని పట్టుదల ఉంటేనే మిషను వచ్చిద్దనమాట. ఇంకొకటేంటంటే మిషన్‌కి చాలా ఓపిక కావాలండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా కుదిరిందో. ఫ్రీగా ఉంది. నాకైతే ఏసుకోవడానికి చక్కగా ఫ్రీగా ఉంది. మీరు కూడా కుట్టుకోండి, ఏసుకోండి. మీకెలా వచ్చింది ఏంటి అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. ఎక్కడన్నా డౌట్ ఉందంటే నాకు కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోలు అయితే ఎక్కడ కూడా దొరకవు. కంపల్సరీగా పక్కాగా చెప్తున్నాననమాట. ఇంకా మీరు ఇంట్లోనే ఉండి స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.